శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం మే నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ పక్ష ప్రారంభం మేషరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి మార్పు రావడం జరిగింది. ముఖ్యంగా 2 శుభగ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా మారడం జరిగింది. ఒకటి శుక్రుడు మనకి ఇంచుమించుగా ఈ పక్షం అంతా కూడా మేషరాశి అందే సంచరించడం జరుగుతుంది. అలాగే రవి భగవానుడితో కలిసి సంచరించడం జరుగుతూ ఉంది. దాని తర్వాత ఇంతకాలంగా అద్భుతమైనటువంటి సౌఖ్యాల్ని ఆనందాన్ని ఇస్తున్నటువంటి గురుగ్రహం మే 1వ తారీఖు నుంచి ధనస్థానంలోకి వృషభ రాశిలోకి మారడం జరిగింది. ఇవన్నీ కూడా జాతకుడికి చాలా శుభకరమైనటువంటి సంఘటనలు విశేషాలు జరిగే అవకాశం ఉంది. ముందుగా ఇక్కడ మనకి శుక్రుడు మేషరాశిలో 19 వరకు ఉంటాడు. సూర్యభగవానుడు కూడా 14వ తారీఖు వరకు ఉంటాడు. విశేషం ఏంటంటే ఇక్కడ 5వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి కలిసి రాశి అందే సంచరించడం అన్నది ఎవరైతే వివాహ విషయంలో ముఖ్యంగా ఇష్టపడినటువంటి వివాహం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఇంతకాలంగా ఉన్నటువంటి సందిగ్ధతలకి ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఖచ్చితంగా ఒక క్లారిటీకి రావడం, దానికి పెద్దల అనుమతి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇంతవరకు కూడా మీ యొక్క ప్రేమ విషయాన్ని మీ పెద్దలకు తెలియజేయకుండా ఉంటే అది 100% ఈ సమయంలో మీ పెద్దలకి తెలియజేసి వివాహానికి తగిన ఏర్పాట్లు 100% చేసుకోవచ్చు. అయితే శుక్రుడు రాశి యందు ఉండడం వలన ఇది స్త్రీలకు చాలా అనుకూలమైనటువంటి ఆనందదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళకి విలువైన ఆభరణాలు, అలాగే వివాహ వేడుకల్లో పాల్గొనడం, అంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లో అది పాల్గొనడం, ఎక్కువగా ప్రజాసేవా కార్యక్రమాలు కానీ ఇతరులకి హెల్ప్ చేసే కార్యక్రమాలు కానీ పాల్గొనడం జరుగుతుంటుంది. అలాగే ఏదో ఒక ఉపాధి అవకాశాలు కూడా ఈ స్త్రీలకి ఈ సమయంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇక రవి రాశి యందు ఉండడం వల్ల జాతకుడికి ఒక విధమైనటువంటి మనోధైర్యం పెరుగుతూ ఉంటుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కూడా జాతకుడు తన చర్యల ద్వారా మానసికంగా ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ అధికారులకి తప్పనిసరిగా వాళ్ళ యొక్క హోదా పెరుగుతుంది, వేతనం పెరుగుతుంది. మరి రాబోయే వస్తున్నటువంటి ఎన్నికల సమయంలో ఎక్కువ విజయావకాశాలు ఈ మేషరాశి మేషలగ్నంలో జన్మించిన వారికి ఉండే అవకాశాలు ఉన్నాయి, గ్రహస్థితిని బట్టి, పార్టీలతో సంబంధం లేకుండా. సో ఇక గురువు ధనస్థానంలోకి రావడం ఇది అద్భుతమైనటువంటి స్థితి. అంటే కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ గురువు ధనస్థానంలోకి రావడం వల్ల దాని యొక్క ప్రభావం కనబడుతుంటుంది. కుటుంబ విషయాల్లో ఎక్కువ వాళ్ళ యొక్క క్రమశిక్షణ విషయంలో కానీ, అలవాట్లు ఆలోచనల విషయంలో కానీ, పరిశుభ్రతలో కానీ, ఆహారపు అలవాట్లో కానీ కుటుంబం యొక్క నియమావళి ఖచ్చితంగా మారుతూ ఉంటుంది. ఒక సాంప్రదాయంగా గౌరవప్రదంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మరి ఆర్థిక విషయాల్లో కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే కుటుంబంలో ఎవరో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల, దానికి మీ ఆదాయం కూడా తోడవడం వల్ల, అలాగే అనవసర ఖర్చులు తగ్గించి అసలైనటువంటి ముఖ్యమైన ఖర్చులు పెట్టడం వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా ఒక నిర్ణయం మీద, ఒక మాట మీద నిలబడి ఉంటారు. వ్యక్తిగతంగా కుటుంబంలో మీకు ఒక విలువ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఒక విధంగా భాగ్యాధిపతి గురువు ధనస్థానంలోకి రావడం అన్నది ఖచ్చితంగా జాతకుడికి కుటుంబంలో శుభకార్యాలు జరగడం, ఏదో ఒక శుభవార్త ఈ కుటుంబ విషయంలో వినటం జరుగుతూ ఉంటుంది. మరి వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థానంలోకి రావడం వల్ల ఖర్చులు, అంటే గురువు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాల నిమిత్తం ఖర్చు పెట్టిస్తుంటాడు. విద్యార్థుల చదువుల కొరకు, పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రల కొరకు ఖర్చు పెట్టిస్తుంటాడు. అలాగే ఆహారపు అలవాట్లో కూడా ఎక్కువగా మధుర పదార్థాలు,
ఈ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడటం వల్ల కుటుంబ సభ్యులు పుష్టిగా ఉంటారు. వాళ్ళ ఆహార విషయంలో కూడా చాలా కొద్దిగా రిచ్గా ఉండడం జరుగుతుంటుంది కాబట్టి దాని విషయం కూడా ఎక్కువ ఖర్చు జాతకుడికి ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. వాళ్ళ వ్యక్తిగత విషయాలను బట్టి కుటుంబ స్టేటస్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద ఏదైనా కుటుంబ హోదా పెరుగుతుంది. సో ఇవన్నీ జాతకుడికి అనుకూలంగా ఉన్నాయి. అయితే కుజుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఇంచుమించుగా ఈ నెలంతా కూడా వ్యయస్థాన సంచారం చేయడం వల్ల జాతకుడికి రుణదాతల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. అలాగే దగ్గర బంధువుల నుంచి కూడా కొంత విమర్శలు, వాళ్ళ నుంచి కొద్దిగా ఒత్తిడి ఏర్పడడం, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సెటిల్మెంట్లు చేయవలసి ఉంటుంది. అది రుణాలు తీర్చే విషయం అవ్వచ్చు, ఆస్తి పంపకాలు అవ్వచ్చు, ఏదైనా కోర్టు సమస్యలు లాంటివి ఉంటే వాటిని ఫైనల్గా సెటిల్ చేసుకొని దాటి నుంచి బయటపడే సూచనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాహు కూడా అక్కడ ఉండడం వల్ల మీ మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఒక విధమైనటువంటి మిమ్మల్ని మీకు భయపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఆ కారణం వల్ల మరి ఒక విధంగా ఇది మంచిదే అనుకుందాం. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని రుణ సమస్యల నుంచి బయటపడతారు. బంధువులు అన్నదమ్ములు మధ్య ఉన్నటువంటి లావాదేవీలు ఫైనలైజ్ అవ్వడం వల్ల దాని నుంచి కూడా సెటిల్ అవ్వడం జరిగే అవకాశం ఉంది. అది వారికి మీరు ధనం ఇవ్వాల్సి ఉన్నా, మీ నుంచి వారికి రావాల్సి ఉన్నా, అది ఆస్తి రూపంలో కానీ ధన రూపంలో కానీ సెటిల్ అయ్యే అవకాశం ఉంది. దానికి అదనంగా మరి ఈ నెల 10వ తారీఖు వరకు కూడా బుధుడు తృతీయాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల అన్నదమ్ముల వల్ల, స్నేహితుల వల్ల, అలాగే ఎవరికన్నా షూరిటీ పెట్టడం వల్ల ఖచ్చితంగా మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఓవరాల్గా మరి జాతకుడికి 2 శుభగ్రహాలు బలం ఉండడం కొద్దిగా ఎటువంటి సమస్య నుంచైనా బయటపడే అవకాశం అది ఉంటుంది. అయితే మరి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతువు, రాశి యందు సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు ఎక్కువగా మరి అనారోగ్య సమస్యలు, మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా వయసు పైబడిన వారు యువకులు కూడా మరి ఎండలో ఎక్కువగా తిరగకుండా ఉండడం మంచిది. దానివల్ల వడదెబ్బ లాంటివి తగలటం కానీ, తీవ్రమైనటువంటి జ్వరానికి గురి అవ్వడం కానీ గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా మరి ఈ రాశిలో ఉన్నటువంటి వృద్ధులు కానీ యువకులు కానీ ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రాశిలో ఉన్నటువంటి లగ్నంలో ఉన్నటువంటి రవి ఖచ్చితంగా వాళ్ళ స్థాయిని బట్టి హెల్త్ పరమైన ఇబ్బందులు కలిగిస్తుంటాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం, అలాగే 99% ప్రతి శనివారం హనుమానాలయ దర్శనం, ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వలన ఈ వడదెబ్బ నుంచి బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా గ్రహాల యొక్క దోషాలు మనకి ఇబ్బంది పెడుతున్నప్పుడు దానికి వివిధ మార్గాల ద్వారా పరిహారం చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్నా, ఆర్థికపరమైన సమస్యలున్నా, ముఖ్యంగా ఆరోగ్యం బాగోపోయినా ఎక్కువగా శివుడికి వివిధ రకాలుగా అభిషేకాలు చేయడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అది ఇది కన్యాపాశుపతం అని, వరపాశుపతం అని వాటి స్థాయిని బట్టి ఉంటుంది. ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఉన్నటువంటి ఎండాకాల సీజన్ ప్రకారం అందరికీ ఉపయోగపడే రెమెడీ ఇది. ఈ మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మంచి మామిడి పళ్ళ యొక్క రసాన్ని తీసి అది శివుడికి అభిషేకం చేయడం వల్ల మరి గురుగ్రహం ద్వారా వచ్చినటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా తొలగే అవకాశం ఉంది. సో ఈ విధంగా మామిడి పళ్ళతో తీసిన రసాన్ని శివాలయంలో విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు, సంతానం ఆలస్యం అవడం అలాంటి విషయాలు, అలాగే మరి కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అంటే శివుడు తలుచుకుంటే ఇవ్వంది ఏముంది. అయితే అంటే గురువుకు సంబంధించినటువంటిది కాబట్టి గురువు కారకత్వాలైనటువంటి సంతానం, ఆర్థిక విషయాలు, ఆరోగ్యం, జ్ఞానం, విజ్ఞానం, ముఖ్యంగా విద్యార్థులకి చదువు కావాల్సినటువంటి ర్యాంక్ రావడం ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం. కాబట్టి మామూలుగా ఏదైనా ఒక భగవంతుడి కార్యక్రమం చేపట్టినప్పుడు మనం ఎప్పుడైనా ఒక అమ్మవారు ఉన్నారు, నిమ్మకాయల యొక్క మాలని హారంగా మాలగా వేసినప్పుడు ఎటువంటి మచ్చలేనివి శ్రేష్టమైనవి ఎన్నుకోవడం. అలాగే ఇప్పుడు మామిడి పళ్ళు కూడా
మరి భగవంతుడు సమర్పించాయి కాబట్టి ఏమాత్రం పాడవకుండా చాలా శ్రేష్టమైనవి, ఒరిజినల్గా పండినవి, అంటే ఏదో రంగు వేసి పండించినవి కాకుండా ఒరిజినల్గా పండినవి రసం పిండి ఖచ్చితంగా మీకు విధి విధానంగా అభిషేకం చేయడం వల్ల 100% ఫలితం రావడం అనేక వేల జాతకాల్లో ప్రూవ్ అవడం జరిగింది. ఒకసారి అంటే ఏదో మొక్కుబడిగా ఏదో ఒకసారి చేసాం అనడం కన్నా ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒక 3 వారాలు చేసుకోవడం వల్ల ఆ ఫలితం ఇంకా ముచ్చటగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ శివుడికి ఇష్టమైనటువంటి రోజులు సోమవారం, ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు, మనకు కుదరినప్పుడు శనివారం రోజైనా పర్వాలేదు. ఇప్పుడు ఈ రెమెడీ పర్టికులర్ గురువారం రోజు, అంటే గురువుకు సంబంధించిన పరిహారం కాబట్టి గురువారం రోజు శివాలయంలో శివునికి ఈ మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల 100% మరి ప్రస్తుతం ఏ సమస్య అయితే ఎదుర్కొన్నారో ఆ సమస్య మరి ఈ ఎండలు తగ్గే లోపల తగ్గే అవకాశం ఉంది. స్వస్తి.